హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ తెలుగు నివురు తొలగిన నిప్పు అనే లెసన్ క్లియర్గా చూద్దాం. ఈ పాఠం రచించిన వారు పోల్కంపల్లి శాంతాదేవి. ఈమె 1942 మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీ రంగాపురం గ్రామంలో జన్మించింది. ఈమె రచనలన్నీ సామాజిక సమస్యలను అలానే స్త్రీల యొక్క అవస్థలను తన నవలలో చిత్రీకరిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్న తెలుగు నవలా రచయిత్రి. ఈమె రచనలన్నీ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. విద్యార్థి దశ నుండే రచనలు చేశారు. వ్యాసాలనేవి 1961లో మొదలుపెట్టారు. వీరి మొదటి రచన ముక్తి మార్గం అనేది కుసుమహరనాథ పత్రికలో అచ్చువేశారు. అలానే ప్రజామత వారపత్రికల్లో ధారావాహికంగా మొదటి నవల అయిన పాణిగ్రహం వచ్చింది. ఈమె 40కి పైగా నవలలు రాశారు. వీరి రచనలు వచ్చేసి చండిప్రియ, ప్రేమ పూజారి, బాటసారి, రక్త తిలకం, పచ్చిక, పూజ సుమం, ప్రేమబంధం, జీవన సంగీతం, సుమలత, దేవదాసి, పుష్యమి, వరమాల అనేవి ఈమె రచనలు. అలానే ఈమె 75 కథలు, 62 నవలలు రచించింది. ఈ పాఠం కన్నడ భాషలో కూడా అనువదించబడింది. అలానే విశ్వవిద్యాలయాలలో శాంతాదేవి గారు రచించిన రచనలపై పరిశోధనలు జరిగాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం మరియు సులోచన స్మారక పురస్కారాన్ని శాంతాదేవి గారు అందుకున్నారు. ఈ పాఠం అనేది మరణం అంచున మందహాసం అనే కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఇక్కడి వరకు కవి పరిచయం అనేది సరిపోతుంది. ఇక లెసన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో హీరో వచ్చేసి రమణ అనే వ్యక్తి. అతని తల్లి తాయారమ్మ. రమణకు 1 ఏడాది వయసు ఉండగానే అతని తండ్రి మరణించాడు. అప్పటికి తాయారమ్మ వయసు 40 సంవత్సరాలు, అంటే తన భర్త చనిపోయినప్పుడు 40 సంవత్సరాల వయసు. తెల్ల వెంట్రుకలతో శరీరం బక్క చిక్కుంటుంది. వారిది పల్లెటూరు. అయితే ఆ పల్లెటూరులో కొంచెం పొలం ఉంది. వారిది మధ్యతరగతి కుటుంబం. వారు ఉండే ఇల్లు 2 గదులున్న పెంకుటిల్లు. అలానే వారికి తినడానికి తిండి అనేది పొలం నుంచి బియ్యం గింజలు వస్తాయి. పై ఖర్చుల కోసం తాయారమ్మ రాట్నం వడుకుతూ కొంత డబ్బును సంపాదించి తన కొడుకుని చదివించుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. తాయారమ్మతో పాటు శారదమ్మ అనే తన స్నేహితురాలు కూడా రాట్నం వడికేది. అయితే 3 సంవత్సరాలు ఇలా పనిచేస్తూ ఉండగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రాట్నం పని మానుకుంది. అప్పటికి తాయారమ్మ కొడుకైన రమణ పేదరికంలో కష్టపడి చదువుతూ డిగ్రీలో BA చదువుతున్నాడు. చదువుకునే సమయంలో తన తల్లి పరిస్థితి చూసి, అమ్మా ఇక నేను చదవలేను, ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను, నిన్ను మంచిగా చూసుకుంటాను అని అనేవాడు. కానీ దానికి తాయారమ్మ, అలా కాదు నాన్న, నీ చదువు పూర్తి కాకుండా ఎవరు నిన్ను ఉద్యోగానికి తీసుకుంటారు? ఉద్యోగం దొరకడం అంటే అంత తేలిక విషయం కాదు. కాబట్టి ఉద్యోగ అర్హత ఉండే వరకు చదవమని, చదువు ఆపవద్దని కొడుకుకు నచ్చ చెప్తూ వచ్చేది. తాయారమ్మ అనారోగ్యంగా ఉన్నప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు లేక జ్వరం వచ్చిన ప్రతిసారి జావ కాచుకొని తాగేది. ఆమె అదే మందు, అంటే మెడిసిన్గా భావించేది. తాయారమ్మకు ఇరుగు పొరుగు వారితో మాటలు ఉండేవి కావు. ఉన్న దాంట్లో తాను కొంచెం తిని తన కొడుకుకి కొంచెం పెట్టేది. అలా తిన్న తర్వాత నిద్రపోయేది. వారుంటున్న ప్రాంతంలో ఎవరితోనూ తగాదలు అనేవి లేవు. రమణ మంచి చురుకైన విద్యార్థి. తాను BA అంటే డిగ్రీ పాస్ అవ్వకపోతే మళ్ళీ సప్లీ ఫీజు కట్టి చదివే స్తోమత తన తల్లికి లేదని అర్థం చేసుకొని తాను ఎంతో కష్టపడి చదివేవాడు. తాను పడిన కష్టానికి ప్రతిఫలంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ ఉండేవాడు. రమణకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది. దానితో ఫీజు పుస్తకాలకు ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు. నిరంతరం చదువుతూనే ఉండేవాడు. అయితే ఒకసారి వారి ఇంటి పక్కన సీతమ్మ అనే ఆమె దగ్గర గేదెలున్నాయి, అంటే పాల వ్యాపారం చేస్తుండేది. ఎప్పుడు ఎవరిని ఏది అడగని రమణ సీతమ్మను కొంచెం మజ్జిగ ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. దానికి సీతమ్మ రమణకు మజ్జిగ ఇవ్వడం ఇష్టం లేక గేదెలు ఎండిపోయాయని, మజ్జిగ లేదని చెప్పడంతో అవమాన భారంతో బాధగా ఇంటికి వస్తాడు రమణ. తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాడు రమణ. అయితే డిగ్రీ ఎగ్జామ్స్ ఫీజు కట్టాల్సిన సమయం వచ్చింది. కానీ అప్పటికి రమణ దగ్గర చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఈ విషయం తన తల్లికి చెప్తాడు. రమణకు ఫీజు కట్టాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వరు అని తెలియడంతో ఎదురింట్లో ఉన్న డబ్బున్న వ్యక్తి అయిన లాయర్ ఈశ్వర్రావు దగ్గర సహాయం అడగమని రమణకు తన తల్లి చెప్తుంది.
అప్పడుగుదామని రమణ లాయర్ ఈశ్వర్రావు దగ్గరికి వెళ్తాడు. ఈ లాయర్ ఇంటి ముందే కాబట్టి రమణను ఎన్నోసార్లు చూశాడు కానీ చూసి చూడనట్టుగా ఉంటాడు. అయితే రమణ లాయర్ దగ్గరకు వచ్చి వినయంగా నమస్కారం చేసి మాట్లాడతాడు. ఈ లాయర్ ధనవంతుడు కాబట్టి రమణను చూసి చూడనట్లుగా ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతాడు. కనీసం గుర్తుపట్టనట్టుగా నటిస్తాడు. రమణ ఎంత అవమానాన్నైనా ఎదిరించి ఈశ్వర్రావుని ఎలాగైనా ఒప్పించి అతని నుండి సహాయం పొందుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఎంత బ్రతిమిలాడినా రమణకు అవసరమైనంత ఫీజు 100 రూపాయలు కాకుండా 5 రూపాయలు చేతిలో పెట్టి 4 ఇళ్లలో అడిగి ప్రయత్నించమని ఉచిత సలహా ఇచ్చి అవమానిస్తాడు. అవమానం భరించలేక ఈశ్వర్రావుకి తిరిగి ఆ డబ్బులు 5 రూపాయలు ఇచ్చి, ఒకవేళ నాకు ఏమైనా 5 రూపాయలు తక్కువైతే నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్పి ఇంటికి వస్తాడు. ఇది తెలిసిన తాయారమ్మ ఏ దారి లేక తన తోటి ఉద్యోగి అయిన శారదమ్మను సహాయం అడగడానికి వెళ్ళింది. తాయారమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చివరి సంవత్సరం చదువుతున్నాడని, ఆ చదువు పూర్తయితే మంచి ఉద్యోగం వస్తుందని, అప్పుడు వారికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది అని అనుకొని చిరిగిన చీరతో శారదమ్మ ఇంటికి వెళ్ళింది తాయారమ్మ. అయితే శారదమ్మ ఇలా పలకరిస్తుంది. మీ కొడుకు చదువు పూర్తయిందా అని శారదమ్మ అడుగుతుంది. దానికి తాయారమ్మ ఈ సంవత్సరంలో పూర్తవుతుంది అని చెప్తుంది. కానీ నువ్వు నాకు ఇప్పుడు సహాయం చేసి పుణ్యం కట్టుకోమని తన కొడుకు ఫీజు కట్టాలని శారదమ్మను బ్రతిమిలాడింది. ఇప్పుడు ఫీజు కట్టలేదంటే ఇద్దరం కలిసి రైలు కింద పడి చనిపోతాము అని ఏడుస్తూ తన బాధను శారదమ్మకు వ్యక్తపరిచింది. కానీ తన కొడుకు ఫీజు కట్టాలని ఒక 100 రూపాయలు సహాయం చేయమని ఎంతగానో బ్రతిమిలాడింది తాయారమ్మ. అప్పటికే శారదమ్మ తాయారమ్మ స్థితి చూసి కఠినంగా ముఖం పైన అవమానించింది. దేవుడు అన్ని దారులు మూసుకొని పోయినా కష్టపడే వారికి ఏదో ఒక మార్గంలో సహాయం చేస్తాడు. అయితే శారదమ్మ దగ్గరే శారదమ్మ పెద్దమ్మ ఉంటుంది. ఆమెకు కళ్ళు కనపడవు. అయితే ఆ పెద్దమ్మకు చదువు అంటే ప్రాణం. కానీ ఆమె కొడుకుకు చదువు రాలేదని అతను జ్వరంతో చనిపోయాడు. కొడుకు చదువు రాక మరణించాడు. కానీ మరో తెలివైన విద్యార్థికి సహాయం చేస్తే మంచి జరుగుతుంది అని గ్రహించి తన సంచిలో నుంచి తీసి 100 రూపాయలు తాయారమ్మకి ఇచ్చింది. అటు తర్వాత రమణ ఎగ్జామ్ ఫీజు కట్టి డిగ్రీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాడు. డిగ్రీ ఎగ్జామ్స్ అయిన వారంలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో నెలకు 300 రూపాయలు వచ్చే ఉద్యోగంలో చేరాడు. కానీ అతని ఆశయం మాత్రం ఐఏఎస్ అవ్వాలి అని అనుకునేవాడు. అలా ఉద్యోగం చేస్తూ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు. రమణకు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. అయితే రమణకు కలెక్టర్ ఉద్యోగం రాగానే అవసరం అన్నప్పుడు సహాయం చెయ్యని వారు శారదమ్మ ఇలా అనుకుంటుంది. రమణకు ఉద్యోగం వచ్చిందని తెలియగానే తనని ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తుంది. అలానే లాయర్ ఈశ్వర్రావు కూడా రమణకు ఉద్యోగం వచ్చిందని తెలిసి ఎప్పుడెప్పుడు తనని ఇంటికి రమణ పిలుస్తాడా అని ఎదురు చూసేవాడు. అలా అవమానించిన వారందరూ సమాజంలోని వ్యక్తులు. రమణకు ఏమీ లేని పేద స్థితిలో ఉన్నప్పుడు దూరంగా ఉండి సహాయం చేయడానికి కూడా ఇష్టపడిన వ్యక్తులు, అంటే సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని తెలియజేస్తుంది. రమణకు ఏమీ లేని పేద స్థితిలో ఉన్నప్పుడు అందరూ దూరంగా ఉండి సహాయం చేయడానికి కూడా ఇష్టపడిన వ్యక్తులు ఈనాడు రమణ సంపాదిస్తున్నాడు అని తెలిసి అతని దగ్గరకు ఏ విధంగా వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ సొసైటీ కూడా ఇలానే ఉంది అని ఈ కవయిత్రి తెలియజేస్తుంది. రమణకు ఉద్యోగం రావడం వల్ల తన తల్లి అయిన తాయారమ్మ కష్టాలు తొలగిపోయాయి. తాయారమ్మ కొడుకైన రమణకు సిటీలో ఉద్యోగం వచ్చిందని ఈ విషయం తెలిసిన తాయారమ్మ ఇంటి పక్కన ఉండే పాల వ్యాపారం చేసే సీతమ్మ ఎప్పుడు పాలు మజ్జిగ ఇవ్వని ఆమె జున్నుపాలు తెచ్చి మగదెక్కలేని పిల్లాన్ని బాగానే కష్టపడి చదివించావు అని మెచ్చుకుంది. రమణ చేసిన మేలుని మర్చిపోలేదు. రమణ తనకు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి సహాయం చేసిన శారదమ్మ పెద్దమ్మకు కంట ఆపరేషన్ చేయించాడు. తర్వాత రమణ తానుంటున్న పెంకిటిల్లని తీసేసి మేడగదిని కట్టించాడు. దానికి ముఖ్య అతిథిగా శారదమ్మ పెద్దమ్మను ఆహ్వానించి గౌరవించాడు. అలా తాయారమ్మ తన కుమారుణ్ణి కష్టపడి చదివించింది. ఆదర్శ మహిళగా తాయారమ్మ నిలిచింది. పేదరికం వల్ల కలిగే కష్టాలను ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఎదిరించవచ్చు అనే నమ్మకాన్ని కలిగిస్తూ సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు అని కృతజ్ఞతాభావం ఉండాలని సందేశాన్ని ఇస్తూ మానవత్వానికి రోజులు లేవని కూడా చెప్తుంది.
మానవ అనుబంధాలు ఎలా ఉంటాయో తెలియజేస్తుంది. కష్టాలలో ఉన్నప్పుడు ఎవరూ రారు, సహాయం చెయ్యరు. కానీ డబ్బుండి మంచి స్థాయిలో ఉంటే అందరూ మన దగ్గరకే వస్తారు. రమణ తాను పొందుకున్న మేలుని మర్చిపోలేదు. రమణ సబ్ కలెక్టర్ అయిన తర్వాత తనకు సహాయం చేసి జీవితానికి దారి చూపించిన పెద్దావిడకు ఆసరాగా నిలిచాడు. కష్టంతో పైకొచ్చాడు, నీతిగా న్యాయంగా సంపాదించాడు. కాబట్టి దీనికి నివురు తొలగిన నిప్పు అనే పేరు వచ్చింది. కష్టపడి పనిచేస్తే ఫలితం అనేది దానంతట అదే వస్తుంది అని ఈ లెసన్ వివరిస్తుంది. ఇదండి ఈ లెసన్ అనేది.